నేను ఏ పార్టీలో ఉన్నా మొదటి నుంచి నాకు కూడా ఏబీఈపీ స్టార్టింగ్ రాజకీయ జీవితం. అప్పుడు నాకు రాధన్న గారు, చనిపోయినటువంటి శంకరనారాయణ గారు, ఆంజనేయ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు కలిసి పనిచేసిన రోజులు అన్నాడు. అవతల నేను పార్టీలో దేంట్లో ఉన్నా మొదట రాజకీయ జీవితం స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రాజకీయ జీవితంలో ఈ దేశంలో ఒకే ఒక్కరిని నేను అభిమానించేవాడిని, ఆయనే స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకంటే ఒక సైకిల్లో తిరిగి జెండాలు కట్టి జెండాలు మోసి దేశ ప్రధానైనటువంటి ఏకైక వ్యక్తి వాజ్పేయి గారు. అనేక సంస్కరణలు తెచ్చి భారతదేశం ఒక గట్టి దేశం, ఏ దేశానికి మేము భయపడం, వెనకడే భయం, శత్రువుల్ని తరిమి తరిమి కొడతాం అని నిరూపించిన ఏకైక వ్యక్తి కూడా ఆనాడు వాజ్పేయి గారు అని చెప్పి నేను మనం చూస్తున్నాం. ఈరోజు ఒకప్పుడు మద్రాసు నగరంకి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా సింగిల్ రోడ్లు, ఎన్నో యాక్సిడెంట్లు, 4 లైన్లు 6 లైన్లు బ్రహ్మాండమైనటువంటి రోడ్లు తెచ్చిన ఘనత ఆ మహానుభావుడు అని చెప్పి కూడా మనం చెప్తాం. ఇంకోటి ఏంటంటే నాకు సంతోషం, ఆయన విగ్రహం ఒక మంచి సెంటర్లో దొరికింది. నిరంతరం ప్రజలుండే సెంటర్ ఇది. అది కూడా ఆయన చేసుకున్న అదృష్టమేమో అనుకుంటున్నాను. ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్ చేసిన ప్రజల హృదయాల్లో నుంచి వచ్చిన విగ్రహం వాజ్పేయి గారిదని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది పోతారు. ఏ రోజైనా ఒక మంచి పని స్థిరస్థాయిగా మన గురించి అనుకోవాలి. ఈరోజు మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులయ్యారు, వారిని వ్యక్తిగతంగా ఇప్పుడే చూస్తున్నా. గతంలో నేను రుణా చైర్మన్ ఉన్నప్పుడు 2000 నందమూరి బాలకృష్ణ గారు ఆనాడు వేయించినప్పుడు నా కింద మెంబర్గా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా దయాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయాకర్ అడిగితే అన్నా నన్ను విశాఖపట్నంలో ఎమ్మెల్సీగా మాధవ్ గారికి ఇన్ఛార్జ్ చేశారు, అక్కడికి వెళ్తున్నా అన్నారు. నిజంగా ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఇవన్నీ కలబోసి ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాజ్పేయి గురించి చెప్పాలంటే రోజంతా చెప్పాలి. అదే రకంగా సత్యకుమార్ యాదవ్ గారు సామాన్య కార్యకర్తగా, ఒక వెంకయ్యనాయుడు గారికి దగ్గరగా ఈరోజు ఎక్కడో పోటీ చేసి ఎక్కడేసినా కూడా ఆయన గెలిచి ఒక గట్టి మంత్రి. నేను ఆయన గురించి ఆంధ్రజ్యోతిలో అనేక కాలం చదివాను, ఒక నియంత జగన్ గవర్నమెంట్లో. అటువంటి వ్యక్తితో మనకు పరిచయం ఉండటం కూడా మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. ఈరోజు నాకు ఒక చిన్న జ్ఞాపకం ఉంది. వెంకయ్యనాయుడు గారు ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్లు చూద్దామని ఒకరోజు జనార్దన్ రాజు గారిని పిలుచుకొని ఈ రోడ్లన్నీ కూడా ఆ రోజు ఆయన చూసినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారిని వ్యక్తం చేస్తున్నాను. అటువంటి వ్యక్తి ఈరోజు వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే కొన్ని రోజులు అవుతుంది, అంత టైం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధరెడ్డి గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ, బీజేపీ పార్టీ అందరికీ, వచ్చిన శాసనసభ్యులందరికీ, ఎంపీలందరికీ, మంత్రులకి, మాజీ మంత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. నాతోటి కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్.